దేవుని వాక్యాన్ని మనం చదువుకుని లేఖన ధ్యానంలోనికి మనం వెళ్దాం. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము. రోమీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు మనందరం ఈ లేఖన భాగాల్ని కలిపి చదువుకుందాం. కలిసి చదువుదాం. 9వ అధ్యాయము 6వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైన మంది మాత్రాన చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన వారు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధమైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే. మీదిటికి ఈ సమయమునకు వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు రెబ్కా ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించి దేవుని సంకల్పమును క్రియమూలంగా కాక పిలిచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టకు మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించుతుని యాషావును ద్వేషించుతుని అని వ్రాయబడి ఉన్నది. చదవబడిన వాక్య భాగము దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, మరి ఈ గడిచిన దినాల్లో మనము ఈ యొక్క అధ్యాయం మీద మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఈ 9వ అధ్యాయము 9 నుండి 11 అధ్యాయాలు మనం చూసినప్పుడు ఎక్కువగా ఇశ్రాయేలీల గురించినటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఇశ్రాయేలీల్ని దేవుడు ఎలాగా ఏర్పాటు చేసి ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. దేవుడు అంటే చూడడానికి మనకి ఎలా కనపడుతుంది అంటే, ఒక వ్యక్తిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తున్నాడేమో, ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నాడేమో అనేటట్లుగా మనకి కనపడవచ్చు. కానీ వాస్తవాన్ని మనం పరిశీలన చేసినట్లు అర్థం చేసుకున్నప్పుడు ఒక సంకల్పం కొరకు, ఒక మరి దేవుని యొక్క ప్రణాళిక ఒక భూమి మీద నెరవేర్చబడడం కొరకు దేవుడు ఆ యొక్క మరి ఎన్నికను, మరి దేవుని సార్వభౌమ అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నట్లుగా మనం చూడగలుగుతా ఉన్నాం. అయితే ఈ వాక్యములో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు దేవుని మాట తప్పిపోయినటువంటిది కాదు అని ఈ వాక్య భాగము ప్రారంభింపబడతా ఉంది. దేవుని మాట తప్పిపోయినటువంటిది కాదు. ఇశ్రాయేలీల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీలు కారు. అంటే ఎలాగ దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఇశ్రాయేలీలు కాదంటే దాని అర్థం ఏంటంటే, ఇశ్రాయేలుకు అనగా ఇశ్రాయేల్ అంటే ఎవరు, ఎక్కడ ప్రారంభింపబడింది ఇశ్రాయేల్ అనేటువంటిది? దేవుడు యాకోబుకు మరి ఆ పెనుయేలు దగ్గర అతడు మరి దేవునితో అతడు రాత్రంతయు పెనుగులాడినటువంటి ఆ సందర్భంలో నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలు అనబడుతుంది అని యాకోబు యొక్క పేరును దేవుడు అక్కడ మార్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి ఇశ్రాయేలు అనే మాట యాకోబుకు ఇవ్వబడింది. యాకోబు యొక్క సంతానం అంతటిని కూడా మరి ఇశ్రాయేలుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఇశ్రాయేల్ దేవుడు ఏదైతే మరి పిల్లలు 12 మంది సంతానం ఉన్నారు. 12 మంది సంతానములో ఆ 12 మంది సంతానము గోత్రాలుగా మరి విస్తరించి ఇశ్రాయేలు దేశముగా ఏర్పరచబడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఈ దేశ ప్రజలందరూ, ఇశ్రాయేల్ దేశ ప్రజలందరూ ఇక్కడ అనబడే ఇశ్రాయేలీలు కారు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే దీని అర్థం ఏంటంటే,
యాకోబుకు పుట్టినంత మాత్రాన వీరు ఇశ్రాయేలీయులు అనబడరు కానీ, ఒక వ్యక్తి ఇశ్రాయేలీయులు అనబడాలంటే నిజంగా ఆ వ్యక్తి మరి హృదయ సంబంధమైన సున్నతి పొందినవాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యూదుడు అని మనం ఎప్పుడు ఏ వ్యక్తిని మనం అంటామంటే, అబ్రహాము యొక్క నిబంధనను పాటించినటువంటి వారిని మనము ఆ అబ్రహాము నిబంధనలో ఉన్నటువంటి వారు పాటించిన వారు, వారికి ఒక ప్రత్యేకమైన కట్టడ దేవుడు విధించాడు. ఏంటి ఆ కట్టడ అంటే, 8వ దినాన పురుషుని యొక్క పురుషుడు సున్నతి చేయించుకోవాలి అనే కట్టడ దేవుడు చేసి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ 8వ దినాన దేవుడు ఆ వ్యక్తిని సున్నతి చేయబడినప్పుడు ఆ వ్యక్తిని యూదుడు అనేటువంటి మాట మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇలాగా సున్నతి చేయించుకున్నంత మాత్రాన వారు యూదులు, ఇశ్రాయేలీయులు కాదు గాని, నిజమైనటువంటి ఇశ్రాయేలీయుడు ఎవరు అనంటే, ఇక్కడ వాక్యమందు రాయించబడిన రీతిగా మరి హృదయ సంబంధమైన సున్నతి చేయించుకున్నటువంటి వారే నిజమైన సున్నతి ఇశ్రాయేలీయులు అనే మాటను మనం చూడగలం. ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి డయాగ్రామ్ మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయుల్లో 2 భాగాలు ఇక్కడ ఉంటా ఉన్నాయి. ఆ 2 భాగాల్లో ఒకటి ఏంటంటే, హృదయ సంబంధమైన సున్నతి చేయించుకున్న వారు నిజమైన ఇశ్రాయేలీయులు. హృదయ సంబంధమైన సున్నతి లేకుండా శారీరక సున్నతి చేయించుకున్నంత మాత్రాన వారు ఇశ్రాయేలీయులు కారు. కాబట్టి హృదయ సంబంధమైన సున్నతి అనేటువంటిది మరి ప్రాముఖ్యమైనది. అది ఎవరైతే కలిగి ఉంటారో హృదయ సంబంధమైన సున్నతి, వారు నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం ప్రియులారా. అయితే దేవుని ఇచ్చినటువంటి నిబంధన, అదే ఆయన వాగ్దానము తప్పిపోలేదు. ఎవరికి వాగ్దానం చేశాడు అనంటే, పాత నిబంధన గ్రంథంలో ఆయా వ్యక్తులకు ఆయా వాగ్దానాలు దేవుడు ఇవ్వడం మనం చూసాం. ఉదాహరణకి అబ్రహాము జీవితంలో వాగ్దానాలు చేశాడు. 12వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటంటే, నీకు సంతానాన్ని కలుగు చేస్తాను, ఆ సంతానము ఇసుక రేణువుల వలె విస్తరిస్తుంది, నీవు అనేక జనములకు తండ్రిగా నువ్వు ఉంటావు అనే వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. అంతేకాదు, ఆ ఆ జనములందరూ నీ ద్వారా ఆశీర్వదింపబడతారు, నీ నామమును నేను గొప్ప చేస్తానని మొదటి 5 వచనాల్లో మనం చూడగలుగుతాం అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలు. ఆ వాగ్దానాలు నెరవేర్చడం కొరకు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొనవలసిన వాడై ఉన్నాడు. ఆ అబ్రహామును ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబును దేవుడు ఎన్నుకుని మరి తన వాగ్దానాలు వారి ఎడల చేసి ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు, దావీదు జీవితంలో కూడా మనము చూడగలుగుతాం. యెషయి మొద్దు నుండి చిగురు ఉద్భవిస్తుంది అనేటువంటి మాట. అంతేకాదు, దావీదుకు చేసినటువంటి వాగ్దానము, నీ రాజ్యాన్ని నిత్యము నేను స్థిరపరుస్తాను అనేటువంటి మాట. నీ సంతానము నుండి వచ్చినటువంటి గర్భఫలానికి నేను రాజ్యాన్ని ఇస్తాను అనేటువంటి దేవుడిచ్చిన వాగ్దానాల్ని ఆయన నెరవేర్చడం మానేస్తే ఆయన మాటకు అంత విలువ లేకపోయి ఉండేది. కానీ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి దాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మాట తప్పిపోయినట్టు కాదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీయుల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీయులు కారు. అసలు ఎందుకు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మరి ఎందుకు ఇలాగ ఎన్నుకోవలసి వచ్చింది అనే విషయాలను గనక మనము ఆలోచన చేస్తే, ఆ ఎన్నిక తాత్కాలికమైనదే. అంటే టెంపరరీగా దేవుడు ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? ఆ జాతి నుండి, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల నుండి మెస్సియా భూమి మీద ఉద్భవించడం కొరకు ఒక జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు జీవితాలని చూసినప్పుడు, ఆయన రాజ్యాన్ని మనం చూసినప్పుడు ఎన్నుకునే విధానంలో ఆయన చాలా మాటలు ఇశ్రాయేలు పట్ల చేశాడు. ఏంటంటే,
మీ రాజ్యాన్ని చూసినప్పుడు ఎవరైనా మీ దేవుడు నిజమైన దేవుడు అని తెలియచెప్పడం కొరకు దేవుడి శక్తినంతా కూడా ఎవరి ఎడల కనపరిచాడంటే ఇశ్రాయేలీల ఎడల కనపరిచున్నాడు. ఉదాహరణకి ఐగుప్తు దేశాన్ని ఇశ్రాయేల్ దేశాన్ని కంపారిజన్ చేసి మనం చూసినప్పుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీల్ని బయటికి తీసుకురావడానికి దేవుడు తన శక్తి అంతయు ఇశ్రాయేలీల ఎడల కనపరిచాడు. ఎలాగంటే 10 తెగుళ్ళు ఐగుప్తీయుల మీదకి రప్పించాడు. ఆ తెగుల్లో ఏ తెగులు కూడా ఇశ్రాయేలీల మీదకి రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆ చూసినటువంటి జనాంగరు చుట్టూ ఉన్నటువంటి దేశాలు చూసినప్పుడు వాళ్ళకేమని అర్థమవుద్దంటే ఇశ్రాయేలీల దేవుడే నిజమైన దేవుడు. మరి ఎన్నుకున్నప్పుడు కూడా నా ప్రియమైన ఆ దేవుని ప్రియమైన జనాంగముగా ఇశ్రాయేలుని ఒక మాట వారి కొరకు రాయించాడు. దేవుని సొత్తైన ప్రజలు అనేటువంటి మాట వారి కొరకు ఉపయోగింపబడతా ఉంది. ఇదంతా దేనికంటే వీరి జ్ఞానము, వీరి యొక్క ఆ స్థితిగతులన్నీ చూసినప్పుడు వీరు కలిగినటువంటి దేవుడే నిజమైనటువంటి దేవుడు అనే విషయాల్ని మనం అక్కడ చెప్పడం మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆ హాగరు ఆగరు కాదు పాత నిబంధన గ్రంథంలో ఒక వేశ్య రాహాబు అనేటువంటి వేశ్యను మనం చూసినప్పుడు ఆమె అన్యురాలు కదండి. అన్యురాలు అయినప్పటికీ ఇశ్రాయేలీల్ దేవుని గురించి చాలా చక్కని మాటలు ఆమె మాట్లాడేది. ఏంటంటే దేవుడు నిశ్చయంగా ఈ పట్టణాన్ని మీకు ఇస్తాడని నాకు తెలుసు అనే ఆ చక్కని ఆ నమ్మిక ఆమెకి కలిగింది. ఎందుకనంటే ప్రజలు చుట్టూనున్నటువంటి ప్రజలకు వీరి జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి క్రియలు, కార్యాలు బయట ప్రజలకే తెలిసేవి. కాబట్టి ఆ బయట ప్రజలు చూసినప్పుడు అనుకునేవారు ఇశ్రాయేలీలతో ఏమంటాం యుద్ధం చేయడానికి చాలాసార్లు అపోజిషన్ నేషన్స్ కూడా జడిసేవి. ఎప్పుడు వారు యుద్ధానికి వచ్చేవారంటే దేవుడు వీరి పక్షాన లేడు అనేటట్లుగా ఉన్నప్పుడు చూసి దేవుడు వీరి పక్షాన నిలబడట్లేదు అన్న సందర్భాలు చూసి దేవుడు వారిని లేకపోతే వారు వచ్చి వీరిని యుద్ధం చేసి వీరిని గెలిచేటువంటి పరిస్థితులు ప్రియ. కానీ చాలా పర్యాయములు దేవుడు ఇశ్రాయేలీల్ని పట్ల పక్షాన ఉండి యుద్ధం చేసేటువంటి కార్యాలు ఎన్నో మరి బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టే మరి శత్రు దేశాలు కూడా ఇశ్రాయేల్ ప్రజల మీద యుద్ధం అంటే భయపడేటువంటి పరిస్థితులు. అయితే ఈ ఎన్నిక అది తాత్కాలికమైనటువంటి ఎన్నికే. అసలు ఎందుకు ఇశ్రాయేలీలనే ఎన్నుకోవాల్సి వచ్చిన పని ఏంటి? ఇంకోళ్ళని ఎవరినో ఎన్నుకోవచ్చు కదా అంటే అది దేవుని సార్వభౌమ అధికారం. దాన్ని మనం ప్రశ్నించలేం. దేవుడు ఒక వ్యక్తిని చూస్ చేసుకోవాలనుకున్నాడు. ఆ వ్యక్తిని ఆయన ఏమంటాం చూస్ చేసుకున్నాడంతే, ఎన్నుకున్నాడంతే. ఎందుకు ఈయన్నే ఎన్నుకున్నాడు అనేటువంటి దానికి మన దగ్గర కారణాలు లేవు. అది దేవుని ఇష్టమై ఉంది. అందుకని ఇదివరకు ఒక మాట కూడా ఉదాహరణ మీకు చెప్పాను. ఏంటంటే ఒకవేళ ఎవరన్నా నాకు ఒక 10,000 రూపాయలు నాకు ఇచ్చి లేనోళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అని అన్నారు అనుకోండి. లేనోళ్ళకి ఎవరికన్నా ఇవ్వండి అని ఒక 10,000 నాకు ఇస్తే నేను ఒక 10 కుటుంబాలు ఉన్నాయి లేని కుటుంబాలు. కానీ ఒక 5 కుటుంబాలకి మాత్రమే 2,000 చొప్పున ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు నేను చేసింది న్యాయమా కాదా అంటే మీరేం చెప్తారు? న్యాయం. 10 కుటుంబాలు లేనివి ఉంటే 5 మందికే ఇచ్చాను కదా. అంటే వాళ్ళు ఇచ్చింది దేనికి? లేని కుటుంబాలకి ఇవ్వమని ఇచ్చారు. నేను ఇచ్చింది ఎవరికి ఇచ్చాను? 5 లేని కుటుంబాలకి ఇచ్చాను. ఒక 5 లేని కుటుంబాలని వదిలివేశాను. అంటే ఈ చాయిస్ వ్యక్తిగతంగా నేను తీసుకున్నాను. వారికి చెప్పింది లేని కుటుంబాలకి ఈ డబ్బులు ఇవ్వండి అన్నారు. లేని వారికే ఇచ్చాను. అయితే ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది అది కేవలము నా చాయిస్, నా యొక్క ఎన్నిక మీద ఆధారపడి ఉంది. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిని ఎన్నుకోవాలనుకున్నాడు. అది దేవుడు తనకి సార్వభౌమ అధికారం బట్టి ఇంతమంది జనాంగంలో ఒక వ్యక్తిని అబ్రహామును దేవుడు కోరుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అయితే ఈ మాట ఎన్నిక అనేటువంటిది కేవలము
దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే ఆయన సార్వభౌమ అధికారము, గాడ్స్ సవరెన్ పవర్ని బట్టి దేవుడు ఎన్నుకున్నాడు. దీంట్లో వాళ్ళ జీవితాల్లో ముందే పరిశీలన చేసి ఇతడు మంచిగా ఉంటాడు కాబట్టి ఇతను ఎన్నుకున్నాడు అని కాదండి. దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడంటే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎప్పుడు కూడా దేవుడు పరిగణనలోనికి తీసుకోడు. అంటే ఒకవేళ దేవుడు అలాగే తీసుకోవాలి అంటే యాకోబును ఎన్నుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు యాకోబు ఎలాంటి వాడు? పచ్చి మోసగాడు అన్నమాట. అన్న దగ్గర ఆ జ్యేష్ఠత్వపు హక్కు కొట్టేశాడు. దీవెనలు పొందాల్సిన వచ్చేటువంటి సమయం వచ్చినప్పుడు అన్నలాగా వేషం వేసుకుని, స్వరము యాకోబుదే గాని శరీరము తడిమి చూసినప్పుడు ఏశావులాగా ఉంది అని ఆ మోసం, ఆ తండ్రిని అన్నని కూడా మోసం చేసి రావలసిన ఈ ఏమంటాం ఆ దీవెనల ఆశీర్వాదములన్నింటినీ కూడా దొంగిలించినటువంటి వ్యక్తి. ఇలాంటి వీటన్నిటినీ మనం ఆ, దేవుడు చూసి వాటిని బట్టి మరి యాకోబుని ఎన్నుకోవాలని నిశ్చయించుకుంటే యాకోబు ఎన్నుకోవడానికి అర్హుడేనా దేవుడు ఎన్నికకు? కానే కాదు. అందుకని ఇక్కడ ప్రత్యేకంగా ఈ మాట రాయబడతా ఉంది ఏంటంటే 19వ వచనములో 12వ వచనం మనం ఒక్కసారి మనం చదివితే 12 2వ లైన్లో నుండి, దేవుని సంకల్పము క్రియల మూలంగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడగని దేవుడు ఆమెతో చెప్పాను. ఏంటంటే ఎలాగా పిల్లలు ఇంకా దేవుని సంకల్పము, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉంటుందంటే ఈ విషయాలు మనం జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. క్రియల మూలంగా ఉండదు. అంటే మనం అనుకుంటాం అది ఎంత భక్తి చేశాడండి అందుకే దేవుడు అతన్ని ఇలాగ దీవించాడండి, ఆశీర్వదించాడండి, లేదా ఆయా దేవుడు అతన్ని ఎన్నుకున్నాడండి, ఎంత ప్రార్థనాపరుడండి అని. క్రియల మూలంగా ఏమి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకునేవాడు కాదు అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని సంకల్పము మానవుని క్రియల మీద ఆధారపడి లేదు. క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంగానే. అంటే దేవుడు ఆయన ఎన్నుకోవాలనుకున్నాడు. అంతమంది ఉన్నారు జనాంగంలో, ఏ ఒక్క వ్యక్తినైనా దేవుడు ఎన్నుకునే సామర్థ్యం దేవునికి ఉన్నది. అది కేవలం హిస్ చాయిస్, దేవుని చాయిస్ అంతే. నీవేదో భక్తిపరుడు అని నేను ఎన్నుకోవడం, నీవేదో మంచివాడు కాదని నిన్ను తోసివేసేటువంటి స్థితి దేవునిది కానే కాదు ప్రియులారా. కాబట్టి దేవుని ఎన్నిక కేవలము ఆయన చిత్తం మీద, ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంది, దేవుని సార్వభౌమాధికారం మీద. కాబట్టి మానవుల క్రియ, మానవుల యొక్క స్థితిగతులు ఏమి దీంట్లోనికి పరిగణంలోనికి రావు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా కొంచెం మనం కిందకి చదివినప్పుడు దేవుని మూలంగానే పిలుచువాని మూలంగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే. అంటే పిల్లలు ఇంకా పుట్టలేదు, రెబెకా గర్భములో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తుల్లో కవల పిల్లల్లో దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు, ఒక వ్యక్తిని ద్వేషిస్తా ఉన్నాడు. ఏ వ్యక్తి ఎన్నుకుంటున్నాడు, ఏ వ్యక్తిని ద్వేషిస్తున్నాడు అనేది క్రియల మూలంగా దేవుడేమి చూపట్లేదు ప్రియులారా. క్రియల మూలంగా అవి ఏమి పరిగణనలోకి తీసుకోవట్లేదు. ముందుగానే ఇతడు మంచి చేసాడని దేవుడు ఎన్నుకున్నాడు అనడానికి అప్పుడు ఇంకా యాకోబు పుట్టనే లేదు. కాబట్టి మనం చాలా పర్యాయములు ఇలాగ మనం అనుకుంటాం, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొనడానికి సామర్థ్యం చూస్తాడు, లేకపోతే అది చూస్తాడు, ఆ వ్యక్తిలో ఇది చూస్తాడు, ఇది చూస్తాడని ఆ క్వాలిటీస్ చెప్తూ ఉంటారు. ఈ వ్యక్తిలో ఇలాంటి క్వాలిటీస్ ఉంటే దేవుని ఎన్నికకు ఇలాంటి వ్యక్తి అనుకూలమైన వాడు అనేటువంటి విషయాలు చెప్తారు. ఇవేమీ పరిగణంలోనికి రావు ప్రియులారా. దేవుడు ఎన్నుకోవాలంటే ఆయన ఎన్నుకుంటాడు, లేదంటే లేదంతే. అది కేవలము అది ఆయన ఇష్టం మీద ఆధారపడి ఉంది. మానవుని స్థితిగతులు ఏం కాదు, మానవుని యొక్క మంచితనము లేకపోతే క్రియల మూలంగా కాదు దేవుని ఎన్నిక అనేది మనం స్పష్టంగా
దీన్ని అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం పిల్ల. కాబట్టి ఇశ్రాయేలీయుల సంబంధాలు అందరూ కూడా మరి ఇశ్రాయేలీయులు కారు. ఎందుకనంటే ఆ వంశపారంపర్యంగా ఇస్సాకుకు లేదా యాకోబుకు పుట్టిన వారందరూ ఇశ్రాయేలీయులు అనుకోవడం కాదు కానీ, ఎవరైతే మరి ఆ దేవుని యొక్క మరి వాక్యానుసారంగా లేకపోతే హృదయ సంబంధమైన సున్నతి చేయబడిందో వాళ్ళే మరి నిజమైనటువంటి ఇశ్రాయేలీయులు, ఆధ్యాత్మిక ఇశ్రాయేలీయులు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఒకసారి ఈ ఈ చార్ట్‌ని గనక మనం చూడగలిగితే, దేవుడు నిజంగా ఇశ్రాయేలీయుల్ని ప్రేమిస్తున్నాడా? అందరిని ప్రేమిస్తున్నాడా? అని అనుకుంటే, దేవుడు అందరిని నిజంగా మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. కానీ ఒక ప్రత్యేకమైనటువంటి గ్రూప్‌నే దేవుడు ఇష్టపడుతున్నాడు అని మనం అనుకోవడానికి ఇక్కడ లేదు ప్రియులారా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఈ రిఫరెన్స్‌లన్నిటిని కూడా మనం పరిశీలన చేసినప్పుడు, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్కసారి దేవుని ఉగ్రత మరి ఇశ్రాయేలు ప్రజల మీదకి రావడము మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. చూస్తే నిర్గమకాండం 33వ అధ్యాయము 19వ వచనం మనం చూసినప్పుడు, అక్కడ ధర్మశాస్త్రము ఇవ్వబడినటువంటి సందర్భంలో, ధర్మశాస్త్రము అప్పుడే ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ఆ సమయంలో 3000 మంది యూదులు ఒక్కసారిగా ఇశ్రాయేలీయులు చనిపోయడం మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చనిపోయారంటే, దేవుడు అట్టి లేవీయులను దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అందులో 300 వ్యక్తులని వారు కత్తి చేత వారిని చంపివేసినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు, ఆ రాతి పలకలో ఇవ్వబడినప్పుడు, మోషే ఆ రాతి పలకలు తీసుకుని కిందకి దిగినప్పుడు కింద జరిగినటువంటి సన్నివేశం మనం చూస్తే చాలా భయంకరమైనటువంటి సన్నివేశం అక్కడ కనబడతా ఉంది. అయితే ఆ ఆ రోజు ధర్మశాస్త్రం ఇవ్వబడిన ఆ దినమున సందర్భంలో 3000 మంది చనిపోయారు. మరి దేవుడు ఇశ్రాయేలీయుల్ని ప్రేమిస్తున్నాడా కదండి అంటే, మరి ప్రేమించిన వాళ్ళని చంపేసుకుంటాడా దేవుడు? అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందరినీ ఎన్నుకున్నట్టు కాదు ఇక్కడ. ఇశ్రాయేలీయుల అంటే ఇశ్రాయేలీయులు అందరినీ ఎన్నుకున్నాడని కాదు. ఎవరైతే హృదయ సంబంధమైన సున్నతి పొందినటువంటి వారు ఉన్నారో వారే నిజమైన ఇశ్రాయేలీయులు అనే మాటను మనం 2వ అధ్యాయంలో కూడా చదువుతాం ప్రియులారా. చూడండి, ఈ వాక్యాన్ని చదువు మనం ముందుకు వెళ్దాం. 29వ వచనాన్ని మనం చూద్దాం. 2వ అధ్యాయము 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే గాని అక్షరము వలన కలుగునది కాదు. ఈ సున్నతి అనేటువంటి ఈ మాట ఎక్కడ జరగాలంట? శరీరమందు జరిగేటువంటిది కాదు కానీ హృదయమందు జరిగేటువంటిది సున్నతి అనే మాటను మనం ఇక్కడ చదువుతా ఉన్నాం పిల్లలు. కాబట్టి యూదుడైన ప్రతివాడు, సున్నతి పొందిన ప్రతివాడు ఇశ్రాయేలీయుడు కాదు కానీ హృదయ సంబంధమైనటువంటి సున్నతి, ఆత్మయందు సున్నతి చేయబడిన వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు. కాబట్టి అలాంటి వానే దేవుడు ఇక్కడ మనం ప్రత్యేకించబడినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం ప్రియ. చూడండి, ఈ రెబెకా జీవితంలో లేకపోతే అబ్రహాము నుంచి చూద్దాం. అబ్రహాములో మరి దేవుడు వాగ్దానం చేశాడు. మనం చదవబడిన ఈ లేఖన భాగంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో మీదిటికి అనే మాట నుంచి ఇక్కడ మనం చదివితే 6వ వచనం నుంచి చూద్దాం. అయితే దేవుని తప్పిపోయినట్టుగా 7వ వచనం నుంచి, అబ్రహాము సంతానమైనంత మాత్రాన చేత అందరూ పిల్లలు కారు గాని ఇస్సాకు వలనైనది నీ సంతానం. చూడండి, అబ్రహాము నుంచి 2 జనాంగాలు వచ్చినాయి. ఒకటి ఇస్సాకు సంబంధులైనటువంటి వారు, రెండోది ఇస్సాకు సంబంధం ఇస్మాయిల్ సంబంధమైన వారు, రెండోది ఇస్సాకు సంబంధమైన.
అయితే ఈ దేవుడు ఈ 2 వ్యక్తుల్లో ఒక లైన్‌ని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరంటే ఇస్సాకు సంబంధమైనది అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఇస్సాకు సంబంధమైనది నీ సంతానమనబడును. అంటే ఇక్కడ 2 చాయిసుల్లో దేవుడు ఒకటిని ఇస్సాకును చేసుకున్నాడు. ఇస్మాయిల్‌ని విడిచిపెట్టేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్సాకులో మరలా ఇంకా మనం చూస్తే యాకోబు, యాషావు ఇద్దరు పుట్టారు. యాకోబు, యాషావు ఇద్దరు పుట్టారు. అయితే మళ్ళీ ఈ ఇద్దరిలో దేవుడు చేసుకున్నప్పుడు దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. యాషావును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే కింద ఆ వచనములో మనం చూస్తే 13వ వచనంలో ఇందును గురించి నేను యాకోబును ప్రేమించుదుని, ఏశావును ద్వేషించుదునని వ్రాయబడి ఉన్నది. అంటే దేవుడు అంటే ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకునేటువంటి ప్రక్రియలో వారి జీవితము ముందుగా దేవుడు చూసి వీడు మంచోడుగా ఉంటాడు అనే వ్యక్తిని ఎన్నుకోలేదు కానీ దేవుని అధికారం చొప్పున ఆయన ఇష్టం చొప్పున ఒక వ్యక్తిని దేవుడు కోరుకున్నాడు అంతే. కాబట్టి ఆ విధంగా ఒక వ్యక్తిని ఎడల దేవుడు ఆ లైన్ని దేవుడు చేసుకోవడం మనం చూస్తా ఉన్నాం. ఈ వాక్యం మనం మళ్ళొకసారి స్లైడ్ చూద్దాం. ఇంకొక విషయాన్ని మీకు చూపించుతాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల సంబంధులందరూ కూడా ఇశ్రాయేలీయులు కాదు. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాములో ఇద్దరు వ్యక్తులు ఇస్మాయిలు, ఇస్సాకు పుట్టారు. అయితే ఇస్సాకు సంబంధమైంది ఇస్మాయిల్ సంబంధమైంది అది ఆ సంతానాన్ని దేవుడు ఎన్నుకోలేదు కానీ ఇస్సాకు సంబంధమైందే నీ సంతానం అనబడుతుందని అబ్రహాముకు దేవుడు తెలియపరిచాడు. అయితే అబ్రహాము నుండి ఇస్సాకు వచ్చినప్పుడు ఇస్సాకుకు మళ్ళీ ఇద్దరు కుమారులు అనుగ్రహింపబడ్డారు. ఆ ఇద్దరు కుమారులు ఒకడు ఏశావు, రెండవ వ్యక్తి యాకోబుని అక్కడ మనం ఇశ్రాయేలుగా మనం చూపిస్తున్నాం. అయితే ఏశావును దేవుడు ఆయన సంతానంగా తీసుకోలేదు. మరి ఎవరిని తీసుకున్నారంటే ఇశ్రాయేలు దేవుడి సంతానంగా తీసుకున్నాడు. అయితే ఇశ్రాయేలీల్లో అందరూ ఆయన సంతానంగా తీసుకోలేదు. ఎవరిని నిజమైన సంతానంగా దేవుడు తీసుకున్నాడంటే అందరినీ కాక ఎవరైతే హృదయ సంబంధమైన సున్నతి పొందుతారో వారిని మాత్రమే దేవుడు చేసుకున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఒక పెద్ద ఆ స్థితి నుండి ఒక కిందకు వచ్చేసరికి నేరం అయిపోతా ఉంది. ఎందుకంటే ఒక దేవుడు చేసుకునేటువంటి విధానము హృదయ సంబంధమైన సున్నతి. హృదయ సంబంధమైన సున్నతి పొందిన వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు అనే మాటను మనం చదువుతున్నాం. అంటే ఇప్పుడు ఈ పిక్చర్ని మనం ఒక ఈగలిస్టిక్ వ్యూలో గ్రద్ద పై నుండి చూస్తే ఎలాగ మన భూమి ఎలా కనబడుతుందో అలాగ మనం ఈగల్ వ్యూలో మనం కనుక దీన్ని చూడగలిగితే దేవుని ఎన్నిక ఇప్పుడు మనం చూస్తే ఇశ్రాయేలీలనే దేవుడు ఎన్నుకున్నాడు అన్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ ఆ నేరోకి వచ్చేసరికి ఇశ్రాయేలీలు అందరూ ఇశ్రాయేలీలు కాదు, హృదయ సంబంధమైన సున్నతి పొందినవాడు నిజమైన ఇశ్రాయేలీయుడు అనే మాటకు వచ్చినప్పటికీ హృదయ సంబంధమైన సున్నతి ఎవరు పొందినా ఆ వ్యక్తి ఇశ్రాయేలీయుడే. ఇప్పుడు ఇశ్రాయేలీయుడు అవ్వాలంటే ఆ వ్యక్తి ఆ శరీర సంబంధమైన సున్నతి పొందాలని కాదు కానీ నీవు ఆత్మ సంబంధమైన సున్నతి పొందితే నీవు నేను కూడా మనందరం ఇశ్రాయేలీలమే అనేటువంటి విషయాల్ని ఆ కాన్సెప్ట్ని డెవలప్ చేసుకుని వస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీల్లోనికి ఎవరిని కొత్తగా తీసుకుని వస్తున్నాడంటే అన్యులైనటువంటి మనలందరినీ కూడా ఆత్మీయ ఇశ్రాయేలీలుగా మరి ఆ పౌలు భక్తుడు ఆ కాన్సెప్ట్ని మెల్లమెల్లంగా డెవలప్ చేస్తాను. ఈ 9, 10, 11 అధ్యాయాలు కూడా ఇదే కాన్సెప్ట్ మనం చూస్తా ఉన్నాం. ఏంటి అనేదంటే ఇశ్రాయేలీయుడు అంటే నిజంగా ఎవడంటే ఆత్మీయంగా సున్నతి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ట్రూ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంలో పుట్టినంత మాత్రాన లేదా అబ్రహాముకు పుట్టినంత మాత్రాన యాకోబుకు పుట్టినంత మాత్రాన వాడు నిజమైన ఇశ్రాయేలీయుడు కాదు కానీ హృదయ సంబంధమైన
సున్నతి పొందిన ప్రతి వ్యక్తి కూడా నిజమైన ఇశ్రాయేలీయుడు అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఈ వాక్యమును మనము పరిశీలన చేసినప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వబడినప్పుడు 3,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోవడం మనం చూస్తా ఉన్నాం. వీరిని దేవుడు ఇంకా ఏమని పిలుస్తున్నాడంటే యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము ఈ రిఫరెన్స్ ఒక్కొక్కటి మనం చదువుదాం. అప్పుడు మనకు తెలుస్తుంది దేవుడు ఇశ్రాయేలు పట్ల ఎలాంటి ఇది కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 16వ వచనము. ఇశ్రాయేలు ప్రజలను ఏమని పిలుస్తున్నాడు దేవుడు? నా స్వకీయ జనాంగము అనే ఒకప్పుడు దేవుడు వారిని పిలుస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు మీరెంత మూర్ఖులు, ఇశ్రాయేలీని దేవుడు ఇలాగా సంబోధిస్తా ఉన్నాడు. ఇంకా 45వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనం చదువుదాం. 45:9. మంటికొండ పెంకులలో ఒక పెంకయ్యుండి తన సృజించిన వానితో వాదించిన వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపింప వానితో నీవేమి చేయుచున్నావని అణుతగున వీనికి చేతులు లేవు అని నీవు చేసిన దాంతో చెప్పదగున. అంటే ఇక్కడ మనం చూస్తే మంటి కుమ్మరివానితో నువ్వు చేసేదేంటి, నువ్వు చేతులు ఉన్నాయా అసలు నీకు, నువ్వేం పని చేస్తున్నావు అని ప్రశ్నించడానికి దీనికి మంటికి అలాంటి హక్కు లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రజలైతే, ఇశ్రాయేలు ప్రజలైతే మరి వాదించేటువంటి పరిస్థితి దేవునితో, నువ్వేం చేస్తున్నావు అసలు, మమ్మల్ని ఎలా తయారు చేస్తున్నావు అన్నట్లుగా మంటి తన చేసేటువంటి ఆ కుమ్మరి సృజించిన వానితో వాదించుతుందా? అలా వాదించదు. అలా వాదిస్తే దానికి శ్రమ అనేటువంటి విషయం మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగా వాదించేటువంటి వారు. ప్రతి విషయంలో ఆ ఐగుప్తు దేశము వారు వదిలిన దినము నుండి దేవుని మీద వాళ్ళు సణుగుతానే వస్తా ఉన్నారు. దారిపుడికి అన్ని ప్రయాణం అంతట్లో కూడా దేవుని మీద వారు సనగడం మనం చూస్తా ఉన్నాం, వాదించడం. అంతే కదా. హోషేయ గ్రంథంలో ఇంకా 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, హోషేయ గ్రంథము చూడండి, మొదట వీరు దేవుని జనులుగా వీరు ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే దేవుని జనాంగంగా వీరు లేరు. అబ్రహాము ఎవరు అని మనం ఆలోచన చేస్తే మూన్ గాడ్ని వర్షిప్ చేసేటువంటి ఒక విగ్రహారాధికుడు తెరాహు, అతని వాళ్ళు ఈ అంటే విగ్రహాలు చేసుకునేటువంటి సంతానములో నుండి వచ్చాడు అబ్రహాము. అయితే ఇక్కడ ఆలోచన చేస్తే అన్యుడిగానే ఉన్నాడు. మొదట దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నప్పుడు అతడు నీతిమంతుడని దేవుడు ఎన్నుకోలేదు. దేవుడు ఎన్నుకున్నాక దేవుడు ఇతడు దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడు అది అతనకు నీతిగా ఎంచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటే ఇతడు దేవుని జనాంగం అనడానికి లేదు. ఒక అన్యుడిగా ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. నీ జనాంగమును, నీ దేశాన్ని నీ విడిచి బయటికి రా అని దేవుడు పిలుచుకున్నటువంటి స్థితిని మనం చూడగలుగుతాం. అయితే ఈ విషయాలను పరిశీలన చేసినప్పుడు దేవుడు ఒక జనాంగాన్ని కోరుకున్నప్పుడు వారు తన జనాంగంగా లేనప్పుడే, ఇప్పుడు చదవబడిన మాట ప్రకారం ఏమని చదివాం, వారు దేవుని ప్రజల కాకమునిపే నా ప్రజలుగా నేను వారిని చేసుకున్నాను, అప్పుడు వారు ఈ దేవుడు మా దేవుడు అని వారు చెప్పారు అనే మాటను మనం చదువుతాం. కాబట్టి నా జనము కాని వారిని నా జనంగా, ఒక విధంగా చూస్తే ప్రజలందరూ దేవుని జనాంగమే. అయితే దేవుణ్ణి విడిచి వారు అన్యుల్ని ఆరాధిస్తా ఉన్నారు. అబ్రహాము జీవితాన్ని చూస్తే దేవుణ్ణి విడిచి ఆ దేశమును ఉన్నటువంటి చంద్రుణ్ణి ఆరాధించేటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో నుండి దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు.
నా జనం కాని వారిని నుండి అబ్రహామును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథంలో 10వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదివితే ఆ, ఇ- ఇక్కడ చూస్తే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంట? సముద్రము వలె వారు, ఇసుక రేణువుల వలె వారు విస్తరించినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆ, వానిలో శేషమే తిరుగును సదా. ఆ, సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహం వలె వచ్చును. ఎలయనగా తాను నిశ్చయించిన సమూల నాశనము ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సర్వలోకమున కలుగు. చూడండి, ఇశ్రాయేలీల్లో అంత్యకాలంలో జరగబోయేటువంటి ఈ విషయాన్ని మనం చూస్తే దేవుడు సమూల నాశనము తీసుకురావడానికి దేవుడు ఇష్టపడినప్పుడు ఇసుక రేణువుల వలె ఉన్నటువంటి ఈ ఇశ్రాయేలీలందరిలో అందరూ దేవుణ్ణి నమ్ముకునేవారు నమ్ముకోరు. అందులో ఎవరు దేవుని నమ్ముకుంటారంటే శేషమే అనే మాట అక్కడ మనం చూస్తా ఉన్నాం. శేషమే దేవుని వైపు తిరుగుతుంది. శేషమే క్రీస్తుని అంగీకరిస్తుంది. శేషం అంటే అందులో ఒక భాగము అంతే. అంత ఇశ్రాయేలీల్లో కొంత భాగము వాళ్ళందరూ తప్పిపోయినగా వీళ్ళు చూడండి. శేషం అని మనం ఎలా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ బబులోనుకు చెరపట్టుకుని తీసుకుని పోయారు అంటే కల్దీలు ఇశ్రాయేల్ ప్రజల్ని చెరపట్టుకుని తీసుకుని పోయిన తర్వాత వారిలో అందరూ చెల్లాచెదరైపోయారు. ఆయా చోట్లకు వారు చెల్లాచెదరైపోయారు. అయితే ఈ ఎవరైతే ఆ ఆ, ముగ్గురు వ్యక్తులు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేటువంటి వారు, లేకపోతే దానియేలు అనేటువంటి వారు, ఆ వ్యక్తి, ఇలాగ కొంతమంది ఉన్నారు. వీరు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా అంటే హాస్టైల్ నేషన్లో వారు ఉన్నారు, అనగా తమది కాని ఆ, దేశంలో ఉన్నారు. తమ దేవుడు కాని వాటిని పూజించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. పరిస్థితులు ఏమీ వీరికి అనుకూలించట్లేదు. వారికి అప్పుడు ధర్మశాస్త్రం చదువుకోవడానికి ధర్మశాస్త్రం లేదు, ఆచారాలు చేయడానికి యాజకుడు లేదు, ఇలాగ దేవుని ఆరాధన చేసుకోవడానికి దేవుని మందిరం లేదు. ఇలాగ ఏదైతే ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ ప్రివిలేజెస్ ఏమీ లేనట్లుగా పరాయి దేశంలో వాళ్ళని వాగ్దానం ఏమంటాం అన్యుల్ని ఆరాధన చేసేటువంటి ఆ దినాల్లో వీళ్ళు ఎలాగ ఉన్నారంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వాళ్ళకి చదువుకోవడానికి ఆ ధర్మశాస్త్రం లేదు, యాజకుడు లేడు, ఆచారాలు లేవు, లేకపోతే ఆరాధించడానికి దేవుని ఆలయం లేదు. ఏమీ లేనప్పటికీ కూడా వాళ్ళు తమ భక్తిని కాపాడుకుంటూ వచ్చారు, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఎలాగంటే అందరిని నమస్కరించమన్నా మేము మా దేవునికి తప్ప మేము ఎవరిని నమస్కరించాం. నువ్వు ప్రార్థన చేయొద్దు అంటే మేము ప్రార్థన చేయకుండా మేము ఉండలేము అనేటట్లుగా వీరు తమ శేషాన్ని భక్తిని విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దీన్నే మనం ఏమని చెప్పచ్చు అంటే శేషము అని అంటాం. రెమినెంట్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగింపబడింది. అంటే దానిలో అంతట్లో కూడా భక్తిని కొనసాగించేటువంటి ఒక జనాంగం ఆ ఇశ్రాయేలులో తరాల వెంబడి తరాల్లో వస్తూ ఉంది. ఒక భక్తి కనపరిచేటువంటి ఒక జనాంగం. అంటే ఆ చరిత్ర, ఇశ్రాయేల్ చరిత్రను మనం చూస్తే చాలామంది దేవుని విసర్జించిన వారు ఉన్నారు. అన్ని ఇసుక రేణువుల వలె వారు ఉన్నా సరే అందులో కొంత భాగం మాత్రం దేవుని యందు దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చినా ఇవ్వకపోయినా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నా అనుకూలంగా లేకపోయినా దేవుని యందు మాత్రము తమ విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఒక జనాంగం, కొంతమంది మనుషులు వచ్చారు. దాన్ని మనం శాశ్వమనం. వాళ్ళు ఏమవుతారంట, ఆఖరికి దేవుని వైపు తిరుగుతారు, మిగిలిన వారందరూ కూడా నాశనం అవుతారు అనేటువంటి విషయం మనం ఇక్కడ చదువుతా ఉన్నాం. ఇంకా ఇదే మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం కూడా మనం చదివితే, సైన్యములకు అధిపతియగు యెహోవా
బహు కొద్దిపాటి శేషమును మనకు నిలుపని ఎడల మనము సొదొమ వలె నుందుము, గొమొర్రాతో సమానముగా నుందుము. అంటే దేవుడు కొంతమందిని, భక్తి గల వారిని కొంతమందిని నిలిపాడు. ఇదే మాట మనం అక్కడ కూడా చదువుతాం. ఎక్కడ? ఆహ్, హోషేయ హోషేయ కాదు, హబక్కూకు గ్రంథంలో మనం చూస్తున్నాం. హబక్కూకు గ్రంథంలో ఏమని సెలవిస్తాడంటే భక్తుడు మొదట దేవునికి ఒక పిటిషన్ పెడతాడు. ఒక విన్నపం విన్నపిస్తాడు. ఏంటంటే, "ప్రభా! నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ఉన్నావా లేదా? ఇక్కడ అన్యాయం ఇంత అక్రమంగా అన్యాయము ప్రబలిపోతుంది. అక్రమం విస్తరిస్తుంది. న్యాయం అన్యాయంగాను, అన్యాయం న్యాయంగాను ఉన్నటువంటి ఇలాంటి దినాల్లో మేముంటుంటే నీవు ఉన్నావా లేదా?" అని దేవుడిని ప్రశ్నిస్తే, దేవుడు సమాధానం చెప్పాడు. "నేనున్నాను. కంగారు పడకు. ఒక జనాంగాన్ని నేను రేపుతున్నాను. వాళ్ళు కల్దీయులు. వీళ్ళు చాలా క్రూరమైనటువంటి జనాంగము. వీళ్ళని వాళ్ళకి బుద్ధి చెప్పడం కొరకు ఈ జనాంగాన్ని, కల్దీయుల్ని నేను వారి మీదకి రప్పిస్తున్నాను" అని ఆ హబక్కుకు దేవుడు తెలిపాడు. అది హబక్కుకు రెండోసారి విన్నవిస్తున్నాడు. వీళ్ళింత భయంకరులు అని దేవుడు వారికి చెప్పినప్పుడు, ఇంత భయంకరమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కొద్దిపాటి భక్తి, అదే నీతి కలిగినటువంటి ఈ అందరినీ ఇలాగ నాశనం చేసేయడం, అందరినీ హతం చేసేయడం ఇది మంచిది కాదేమో అన్నట్లుగా దేవునికి చెప్తే దేవుడు అంటున్నాడు, ఈళ్ళల్లో, ఈ ఇశ్రాయేలు ప్రజల్లో నీతి న్యాయములు కలిగి విశ్వాసం కలిగి జీవిస్తున్నారు కదా, వీళ్ళు మాత్రం నేను ఏం చేయను, వాళ్ళని ఏం చేస్తాను తెలుసా? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. అంటే అందరినీ నేను నాశనం చేశాను. మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నాశనం చేస్తాను. కానీ ఎవరైతే తమ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో వారిని మాత్రం నేను ఘనపరుస్తాను. ఎలాగంటే, వారు నిత్యము జీవించేటట్లుగా వారిని నేను వారి విశ్వాసం మూలంగా వారు నిత్యము జీవించేటట్లుగా వారిని నేను ఆశీర్వదిస్తానని దేవుడు హబక్కుకు తెలియపరిచాడు. అప్పుడు హబక్కుకు ఒక చక్కని పాట పాడతాడు. మూడవ అధ్యాయంలో అనుకుంటా, 3-4 అధ్యాయాలు మనం చూస్తే ఆ పాట అయిపోయాక ఆఖరిలో అంటాడు, నేను యెహోవాను బట్టి నేను స్తుతిస్తాను, నా రక్షణకర్త అయిన దేవుని బట్టి నేను ఘనపరుస్తాను. ఎందుకంటే చాలలో పశువులు లేకపోవచ్చు, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అంజూరపు చెట్లు పూయకున్నను, చేనులో పైరు పంటకు రాకముందు పోయినను, దొడ్లలో గొర్రెలు లేకపోయినను, తాళలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఎందుకంటే దేవుడు అందరినీ నాశనం చేసేయట్లేదు. ఎవరైతే అన్యాయంగా దేవుని యందు విశ్వాసం ఉంచట్లేదో వాళ్ళే పోతున్నారు. వారు పోయినా పర్లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు మాత్రం నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు, బ్రతుకుతాడు అని ఆ రివల్యూషన్ దేవుడు హబక్కుకు ఇచ్చినప్పుడు అది ఎంతో సంతోషించాడు. అదే మాట ఇక్కడ కూడా మనం చూస్తున్నాం. ఏంటంటే, దేవుడు ఆ కొద్దిపాటి శేషాన్ని గనక దేవుడు ఆపకపోతే, మిగల్చకపోతే మనం ఎలా అవుతామంట? సొదొమ వలె, గొమొర్రా వలె మన యొక్క బ్రతుకులు, మన దేశం ఉండును. అంటే సొదొమ గొమొర్రాలో మరి చూడడానికి మరేమీ లేనట్లుగా అగ్ని గంధకముల చేత ఆ ప్రాంతాలు మరి దేవుని ఉగ్రతకు పాలయ్యాయి. అలా ఉగ్రత పాలు కాకుండా ఎవరు ఆపుతున్నారంటే, ఈ ఎవరైతే శేషించిన కొద్దిపాటి జనాంగం ఉన్నారో, అందుకని అబ్రహాం ప్రార్థిస్తాడు కదా, ప్రార్థన చేసినప్పుడు దేవునితో విన్నవిస్తాడు, అయ్యా 100 మంది నీతిమంతులు ఉన్నా నీవు దీన్ని కరుణిస్తావంటే కరుణిస్తాడంట. కానీ 100 మంది కూడా లేరు. పోనీ 50 మంది ఉంటేను అని అలాగా దేవునితో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. అంటే దేవుని ఆ నీతిమంతులైనటువంటి వారు, విశ్వాసం ఉంచిన వారు బహు స్వల్పంగా అది కొనసాగుతుంది అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. అది ఉండబట్టే ఆ దేశం ఇంకా ఇశ్రాయేల్ దేశం మిగిలింది. లేతే సొదొమ గొమొర్రా లాగా ఇది కూడా కలిసిపోయి ఉండేది అని మరి భక్తుడు సెలవిస్తా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ కొద్దిపాటి జనాంగాన్నే దేవుడు
ఇప్పుడు మనం చూస్తే ఇశ్రాయేలీల్లో ఇప్పుడు అందరూ ఇశ్రాయేలీలు అవ్వరు. ఎవరైతే ఈ శేషం ఉందో, ఎవరైతే తమ భక్తిని కాపాడుకుంటున్నారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఈ కొద్ది మంది జనాంగం ఉంటుందో, దాన్ని మనం ఇప్పుడు చెప్పాలంటే నిజమైన ఇశ్రాయేలు అని మనం చెప్పొచ్చు ప్రియులారా. కాబట్టి ఇలాంటి విషయాలు. తర్వాత 8వ అధ్యాయంలో కూడా 14వ వచనం మనం చదివితే 8వ అధ్యాయము పద్ ఆ! 2 కుటుంబములకు తగులు రాయిగాను, అభ్యంతరం కలిగించే బండగాను ఆ! ఉండును. ఆ! ఎవరో ఇదుండును అనే మన మాట మనం చూస్తే, హెబ్రీ పత్రిక మనం ధ్యానం చేసినప్పుడు ఇక్కడ మనం చూసాం. ఏంటంటే, దేవుడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడనుకోండి అని 13వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తుని గురించిన మాట ఇక్కడ రాయబడుతుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మితే ఆయన ఆశ్రయంగా ఉంటాడు. ఒక పరిశుద్ధ స్థలంగా ఉంటాడు. ఒకవేళ ఆయన యందు నమ్మలేనటువంటి వారు ఎలా ఉంటారంటే, ఇశ్రాయేలీయుల 2 కుటుంబముల వారు. అంటే ఎవరు? యూదా, మిగిలిన యూదాలో ఉన్నటువంటి 2 గోత్రాలు, ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ 10 గోత్రాలు, ఆ ప్రజలకు దేవుడు ఎలా ఉన్నాడంటే తగులు రాయిగాను, అంటే ఒక రాయి చూసుకోకుండా మనం ఇలా నడుచుకుని వెళ్ళిపోయామనుకోండి, ఏం జరుగుతుంది? కాలు తగిలినప్పుడు తన్నుకున్న మనం పడిపోతాం. అంటే తగులేటువంటి రాయిగా ఉన్నాడు. అంటే ఆయన ఉన్నప్పటికీ ఆయన చూడలేనటువంటి పరిస్థితి. యేసు ఈ లోకానికి దేవుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పటికీ ఆయన్ని దేవుని కుమారుడిగా లోకము గుర్తించలేదు. కాబట్టి ఆయన్ని తన్నుకుని పడిపోయినట్లుగా వారి జీవితాలు అక్కడ ఉన్నాయి ప్రియులు. అంతేకాదు చిక్కుల వలగాను, బోనుగాను ఆయన ఉన్నాడు అని కింద వచనాల్లో కూడా మనం చూస్తా ఉన్నాం. అనేక మందికి ఈయన చిక్కుల వలగా ఉన్నాడు. వారికి అంత చిక్కలేదు ప్రభువు ఎవరనేటువంటిది. ఒక బోనుగా, ఒక ట్రాప్గా దేవుడు వారికి తయారైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. వీరిలో కొందరు మాత్రమే దేవుని యందు విశ్వాసం ఉంచారు. క్రీస్తు ప్రభు వచ్చిన దినాల్లో అందరూ క్రీస్తుని నమ్మేశారంటే ఎవరు నమ్మలేదు. కొద్ది మంది మాత్రమే ఈయన దేవుడు కుమారుడు అని కొంతమంది మాత్రమే విశ్వసించగలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చాలా మంది ఆయన అభ్యంతరపడ్డారు. ఆయన మాటలకు అభ్యంతరపడ్డారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్స్కి అభ్యంతరపడ్డారు. ఆయన చేస్తున్న ఒక్కొక్క క్లెయిమ్కి నేనే నేనే అనే ప్రభువు చెప్తున్నటువంటి క్లెయిమ్స్ అన్నిటికి వారు చాలా మంది అభ్యంతరపడ్డారు. వాటిని నమ్మలేకపోయారు. అయితే కొద్ది మంది మాత్రమే వారు విశ్వసించారు. చూడండి 28వ అధ్యాయం 16వ వచనం ముగించుకుందాం. 28వ అధ్యాయం 16 ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాది గల రాతిని వేసిన వాడును నేనే, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది, విశ్వసించిన వాడు కలవరపడడు. అయితే దేవుణ్ణి ఆ మూలరాయిగా ఎవరు ఊహించలేదు. కానీ ఎవరైతే ఇశ్రాయేలీలందరూ ఉన్నారో వాళ్ళందరూ క్రీస్తుని ఏ రాయిగా చూశారంటే తృణీకరింపబడినట్లుగా వాళ్ళు చూశారు. దేవుడు ఆ తృణీకరింపబడిన రాయినే దేవుడు ఏం చేశాడంట? మూలకు తలరాయిగా దేవుడు చేసి ఉన్నాడు. అయితే ఎవరైతే విశ్వసిస్తారో వారికి ఏం లేదంట? కలవరము లేదు. విశ్వసించిన వారికి కలవరం లేదు. కాబట్టి ఈ ఎన్నిక అంతటిని కూడా మనం చూస్తే ఏదో జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నట్టు కాదు. కానీ ఒక జనాంగములో కొద్ది భాగము ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో, తమ భక్తిని ఆ దేవుని యందు నమ్మకం కాపాడుకుంటూ వస్తూ ఉన్నారో వారిని నిజమైన ఇశ్రాయేలీలుగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ వ్యక్తులకి నిజమైన ఈ టెంపరల్ ప్రివిలేజెస్ అని మనం ముందు వారంలో మనం చదువుకున్నాం. పితరులు వీరు వారు, ధర్మశాస్త్రం వీరిది, ఆచారాలు అనేకమైన ఉన్నాయి, టెంపుల్ వీరికి దేవుడు ఇచ్చాడు. ఇలాగ ఎన్నో ప్రివిలేజెస్ తాత్కాలికమైనవి ఇచ్చాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు వాటిని దుర్వినియోగం చేసుకున్నారు. కొద్ది మంది మాత్రమే వాటిని యందు
ఇచ్చిన ప్రివిలేజెస్ని సద్వినియోగపరుచుకొని విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారు కొద్ది మంది మాత్రమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులు. అయితే ఈ కొద్ది మందిలో ఇశ్రాయేలీయుల ఆ విశ్వాసాన్ని కాపాడుకున్నటువంటి వారి జాబితాలో నీవు నేను కూడా ఉండాలి. అలా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు కలుగచేశాడు. నువ్వు ట్రూ ఇజ్రాయిల్‌గా ఉండడానికి అబ్రహాము సంతానంగానే పుట్టవసరం లేదు. యాకోబు 12 గోత్రాల్లోనే ఉద్భవించాల్సిన లేదు. హృదయమునందు నీవు నేను కూడా సున్నతి చేయబడితే క్రీస్తు యేసునందలి విశ్వాసము నీవు నేను ఉంచున్నట్లయితే మనం కూడా ఏంటంట ఇశ్రాయేలీయులమే అనే మాటను మనం చూస్తా ఉన్నాం. చూడండి, అందుకనే రాబోయే అధ్యాయాల్లో చక్కని గ్రాఫ్టింగ్‌ని గురించిన ఒక చక్కని మాట దేవుడు రాస్తున్నాడు. ఏమండి అంటే ఇలాంటి అనాలజీలే యోహాను సువార్తలో కూడా మనం చూస్తాం. 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు గొర్రెలకు మంచి కాపరిని నేనే అనే మాట చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడు. ఈ దొడ్డివి కానీ వేరొక మంద కూడా ఉన్నది, దాన్ని కూడా నేను తీసుకొచ్చి ఇందులో కలిపేస్తాను. అప్పుడు మందంతా కూడా ఇప్పుడు ఒకటే అవుతుంది, కాపరి కూడా ఒకడే అవుతాడు. అది క్రీస్తే వారికి కాపరిగా ఉండి 2 గొర్రెలను మందలను కూడా అప్పుడు కలిపేస్తాడు. అంటే ఒక మంద ప్యూర్ ఇజ్రాయిల్, అంటే ఇజ్రాయెల్ జనాంగం అంతా కాదు. మళ్ళీ ఎవరైతే శేషం కాపాడుకుంటూ వస్తున్నారో, విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తున్నారో వారు ఒక మంద అయితే, రెండవ మంద ఎవరంటే అన్యుల్లో నుండి క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి వారు. వారిని కూడా తీసుకుని వచ్చి 2 మందలు కూడా ఏకం చేస్తాడు. ఇదే రాబోయే అధ్యాయాల్లో గ్రాఫ్టింగ్ గురించి రాయబడుతుంది. అనగా అంటు కట్టబడడం. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి కొమ్మ ఆల్రెడీ ఉంది, ఆ కొమ్మకి కొంత కత్తిరించి ఈ వేరొక చెట్టులోండి కొమ్మను తీసుకొచ్చి ఈ చెట్టుతోటి దీనికి అంటును కడతా ఉన్నారు. ఇప్పుడు సారం ఎక్కడి నుంచి వస్తుందంటే కింద వేరుల నుండి, చెట్టు కొమ్మల నుండి ఈ కొమ్మలోనికి సారం, 2 కొమ్మలోనికి సారం వస్తుంది. ఒకటి ఇశ్రాయేల్ ప్రజలు, రెండోది అన్యులైనటువంటి వారు. క్రీస్తు యేసులోనికి నిజమైన ఇశ్రాయేలీలుగా మనమందరం కూడా దేవుడు ఆ గ్రాఫ్టింగ్ని చేయబోతా ఉన్నాడు. ఇది రాబోయే అధ్యాయంలో మరి జరగబోతా ఉంది. కాబట్టి దేవుడి ఎన్నిక మరి ఒక ప్రత్యేక జనాంగాన్ని ఎన్నుకున్నాడంటే వాళ్ళని ఎక్కువగా ప్రేమించాడు, వీళ్ళని ద్వేషించాడు అనేది కాదు. కానీ ఆయన ఎన్నిక ఇప్పుడు మనం చూస్తే మనల్ని దేవుడు ఏమి ఎన్నుకోలేదు, కానీ అంత మాత్రాన మనల్ని దేవుడు తీసేసాడు అంటే అది తీవేలేదు. ఎలా ఆ ప్రివిలేజ్ మనకు కూడా ఇస్తున్నాడు. నిజంగా నీవు నేను కూడా విశ్వసిస్తే నీవు నేను కూడా ఆ ప్రివిలేజ్ అన్నిటినీ ఇశ్రాయేలుతో సమానంగా పొందేటువంటి అవకాశాన్ని, భాగ్యాన్ని దేవుడు మనకు కూడా కల్పిస్తా ఉన్నాడు పిల్లలు. కాబట్టి చివరాఖరి మాట ఇందాక చదవబడినట్లుగా కలవరపడం. ఇప్పుడు అంటే విశ్వసించిన వాడు కలవరపడడు. నీకు ఏమైపోద్ది అనే కలవరం లేదు. నా జీవితం బ్రతుకు లైఫ్ ఆఫ్టర్ డెత్ ఏమవుద్ది అనే కలవరం నీకు ఇంకా ఉండదు. ఎందుకంటే నేను విశ్వసిస్తా ఉన్నా. మనం విశ్వసించింది ఎన్నో కాదు, క్రీస్తు యేసు జీవము గల దేవుని యందు మనం విశ్వసిస్తా ఉన్నాం. కాబట్టి ఆ విశ్వాసమును దేవుడు ఘనపరుస్తాడు. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతికే కృపనిస్తాడు. అలా బ్రతకడానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను, సహాయం మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాకరిగుడు గల మా ప్రియ పరలోక తండ్రి, ఇప్పటి వరకు కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మరి ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. నాయనా తండ్రి, మరి ఇశ్రాయేల్ జీవితం ద్వారా వారిని మీరు ఎన్నుకున్నటువంటి ఆ విధానాన్ని మేము అర్థం చేసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశం కొరకు స్తోత్రాలు. నిజమే, యూదుడైన ప్రతి వాడు యూదుడు కాదు, సున్నతి చేయించుకున్నబడిన ప్రతి వాడు యూదుడు కాదు. కానీ హృదయ సంబంధమైన ఆత్మ యందు సున్నతి చేయబడిన వాడే నిజమైన యూదుడు అని సెలవిచ్చారు. అలాగే ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలీలు కారు, హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారే నిజమైన ఇశ్రాయేలీయుడు, విశ్వాసము కలిగిన వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు అన్నట్లుగా మీరు మాతో మాట్లాడారు. ఆ మాటలన్నిటికై మీకు స్తోత్రాలు. ఎత్తబడిన వాక్య భాగం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా మేము జీవించడానికి కృపను అనుగ్రహించమని, వాక్యాన్ని నీరు కట్టి మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి.
ఆమేన్.